హలో అండి, వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరికి నమస్కారం. బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్ అండి. బిగ్ బ్యూటిఫుల్ బిల్లో ఏమేమి మనకి పనికొచ్చేవి ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ అంటే బిజినెస్ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి, కానీ మనకున్న అడ్వాంటేజెస్ ఏమున్నాయి ఏంటి అనేది క్విక్గా నేను ఈ వీడియోలో చెప్తాను. అలాగే 1% రెమిట్టెన్స్ ట్యాక్స్ అంటే 5 నుంచి ఇప్పుడు చివరికి 1% ఓకే చేశారు కదా, ఆ 1% రెమిట్టెన్స్ ట్యాక్స్ మనం కట్టకుండా ఎలా ఇండియాకి డబ్బులు పంపించాలి అది కూడా చెప్తాను. సో మీరైతే లాస్ట్ వరకు చూడండి, ఏ పాయింట్ కూడా మిస్ కాకుండా. చాలా చిన్న క్విక్ షార్ట్ వీడియో, ఎందుకంటే దీని మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, బట్ నాకు ఒక 4-5 కామెంట్స్ వచ్చినాయి అనమాట. డీటెయిల్స్ చెప్పండి సార్, అంటే దానికి బిల్లుకి సంబంధించి ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్ ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి. అందుకని ఓన్లీ మనకు పనికొచ్చేవి మాత్రమే నేను ఈ వీడియోలో చెప్తాను. ఇంకా టాపిక్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిసారి అడుగుతున్నాను, చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ఇంకా ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే మాత్రం ఓ లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ టు ద టాపిక్. బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్చువల్గా మన ట్రంప్కి ఎలాన్ మస్క్ ఇద్దరికి మధ్య గొడవ పెట్టింది. దాంట్లో ఏమేమి ఇంపార్టెంట్ మన ఇండియన్స్కి పనికొచ్చేవి ఏంటి అంటే, జనరల్గా అందరికీ సేమ్ ఎఫెక్ట్ అవుతుంది. మన ఇండియన్స్కి పనికొచ్చేవి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ట్యాక్స్ క్రెడిట్, చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్ అనేది 2000 నుంచి 2500 చేశారు. 2025 నుంచి 2028 వరకు ఇది అప్లికబుల్ అవుతుంది అనమాట. అంటే ఏంటంటే, మీకు ఎవరైనా యుఎస్ బార్న్ చిల్డ్రన్ కనుక ఉంటే, అమెరికన్ సిటిజన్ పిల్లలు ఉంటే వాళ్ళకి 2500 ట్యాక్స్ మనం కట్టేది మనకు క్రెడిట్ అవుతుంది అనమాట. అంటే ఇదివరకు 2000 క్రెడిట్ అయ్యేది 2500 అవుతుంది. ఇద్దరు పిల్లలు ఉంటే కనుక ఒక $5000 మన అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది. సో అది ఒక కొత్త చేంజ్, ఇంక్రీజ్ 500. సో ఏదైనా కొంత బెనిఫిట్ అనేది ఉంటుంది కదా, 500 అనేది చిన్న మనీ ఏం కాదు. నెక్స్ట్ సాల్ట్ ట్యాక్సెస్ అంటారు కదా, స్టేట్ అండ్ లోకల్ ట్యాక్సెస్. సో దాన్ని మంచి షార్ట్ కట్లో సాల్ట్ అంటారు అనమాట. ఇది 10,000 నుంచి $40,000 చేశారు. అంటే బిలో 500,000 ఇన్కమ్ ఉన్న వాళ్ళకి అనమాట. అంటే యాక్చువల్గా ప్రాపర్టీ ఉన్న వాళ్ళకి ఇది కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది. ప్రాపర్టీ ట్యాక్స్ అనేది ఎవ్రీ మంత్ కడతాం కదా, మన ఇండియాలో అయితే 1 ఇయర్లీ కడతాము, ఇక్కడ జనరల్గా ఎవ్రీ మంత్ కడతాం. కాబట్టి ఆ బ్రాకెట్స్ ఏదైతే ఉన్నాయో అది ఇంతకుముందు 10,000 ఉండేది, దాన్ని 40,000 చేశారనమాట. అది కొంత ఈ ఇల్లు ఉన్న వాళ్ళకి వాళ్ళ ట్యాక్స్ బ్రాకెట్లో అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే వాళ్ళకైతే చాలా అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే టిప్స్. మనం ఎక్కడికైనా హోటల్కి వెళ్ళినప్పుడు జనరల్గా టిప్స్ అనేవి ఇస్తూ ఉంటాం కదా, ఆ టిప్స్ మీద కూడా ట్యాక్స్ తీసేశారు. సో మన ఇదివరకు ఏంటంటే ఒక $10 $20 మనం ఏమైనా టిప్ కనుక పే చేస్తే దానికి ఒక ట్యాక్స్ అనేది యాడ్ అయ్యి ఉండేది, అది కూడా ఇప్పుడు తీసేశారు. అది కొంత అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే, ఈ ఓవర్ టైం ఎవరైతే చేస్తారో ఓవర్ టైం కూడా ట్యాక్స్ తీసేశారు. అయితే ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి ఎలా ఉంటాయి, ఓవర్ టైం మీద ట్యాక్స్ తీసేయడం అనేది బిట్వీన్ యూ అండ్ యువర్ ఎంప్లాయర్ అనమాట. ఎందుకంటే కొంతమంది కన్సల్టెన్సీల ద్వారా పనిచేస్తూ ఉంటారు, కొంతమంది డైరెక్ట్ ఎంప్లాయర్ ద్వారా పనిచేస్తూ ఉంటారు. కాబట్టి అలా వాళ్ళ క్యాలిక్యులేషన్స్ బట్టి యాక్చువల్గా అయితే మనం ఎక్స్ట్రా ఓవర్ టైం ఏదైతే చేస్తామో మనం ఆ ఓవర్ టైంని అయితే ట్యాక్స్లోంచి తీసేశారు. కాబట్టి ఓవర్ టైంకి ట్యాక్స్ పే చేయకూడదు. ఒకవేళ మీ కంపెనీస్ కనుక ఎవరైనా కొత్త రూల్ ప్రకారం ఈ ట్యాక్స్ వేస్తుంటే కనుక మీరు అడగచ్చు. బట్ అది అగైన్ శాలరీ కాంట్రాక్ట్ని బట్టి మనకి లంసమ్ పేలు మరి ఓవర్ టైంలు కౌంట్ చేస్తారా. జనరల్గా 8 hours వర్క్ అనేది ఉంటుంది. 8 hours తర్వాత ఒక 2 hours చేసినా 3 hours చేసినా ఆ ఓవర్ టైం కిందకు వస్తుంది. అంటే మనకి అవర్లీ క్యాలిక్యులేషన్ చేసి దాని ప్రకారము ఎంత వస్తుందో దాన్ని ఆ ఓవర్ టైం మనం జనరల్గా ఏంటంటే, ఇప్పుడు 4 hours ఎక్స్ట్రా చేసాం అనుకోండి ఓవర్ టైము, మనకి 8 hours ఎంతైతే శాలరీ వస్తుందో దాని లెక్క ప్రకారం 4 hours కౌంట్ చేసి దాని మీద ట్యాక్స్ వేసి పే చేసేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు ఏంటంటే ఈ 8 hours ట్యాక్సబుల్, అది ఏదైతే 4 hours ఉందో 4 hours నాన్ ట్యాక్సబుల్. బట్ దానికి కూడా ఈ గ్రాస్ శాలరీ లిమిట్ అనేది ఉంటుంది. యాక్చువల్గా మనం ఫుల్గా ఓవర్ టైం చేసేసామని చెప్పేసి ఫుల్ ట్యాక్స్ రిటర్న్స్ అయితే రావు, కానీ ఓవరాల్గా మనం కట్టేటువంటి ట్యాక్స్ ఎంతైతే ఉంటుందో దానికి యాడ్ చేసుకొని మనకు కొంత తగ్గే ఛాన్స్ అయితే ఉంది. అది డిపెండ్ ఆన్ ఎంప్లాయర్ అండ్ యూ అనమాట. నెక్స్ట్ ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటి మనకి అంటే, ఎక్కువ ఇండియన్స్ టెస్లా కార్ కొంటూ ఉంటారు, ఎలక్ట్రిక్ కార్ కాబట్టి దాంట్లో బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి, మంచి లాంగ్ మైలేజ్ వస్తుంది. సో ఇంతకు ముందు ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ కార్స్ టెస్లా అనే కాదు, బట్ వాట్ ఎవర్ ద బ్రాండ్ కార్ దట్ యూ విల్ టేక్, ఎలక్ట్రిక్ కార్స్ మీద ఏంటంటే కొంత 6-7,000 అలా ట్యాక్స్ క్రెడిట్ అనేది మనకు వచ్చేది, అంటే బెనిఫిట్ అనేది వచ్చేది అనమాట. సో ఇప్పుడు ఈ బెనిఫిట్ని కంప్లీట్గా తీసేశారు. అంటే ఇప్పుడు మీరు $50,000 కారు కొనుక్కుంటున్నారంటే ఆబ్వియస్లీ $50,000 పే చేయాల్సిందే. ఇంతకుముందు ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద కొంత, అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎక్కువ ప్రోత్సహించడం కోసం అని చెప్పేసి వాళ్ళ కొంత గవర్నమెంట్ అమౌంట్ రిటర్న్ అనేది ఇచ్చింది ట్యాక్స్ రూపంలో.
7,000 6,000 వాట్ ఎవర్ ద సమ్ బేస్డ్ ఆన్ ద యాక్చువల్ ప్రైస్. ఇప్పుడు అది లేదనమాట. ఎలక్ట్రిక్ వెహికల్ ఇది యాక్చువల్గా ఎలాన్ మస్క్కి కొంచెం కోపం వచ్చిన విషయం ఇదే. వాళ్ళ గొడవలలో కారణం కూడా ఇదే అనమాట. తనకి ఎలక్ట్రికల్ కంపెనీ ఉంది కాబట్టి ఎలక్ట్రికల్ కార్స్ జనరేట్ చేస్తున్నాడు కాబట్టి దాన్ని ఎక్కువ ప్రమోట్ చేసుకోవడం కోసం ట్రంప్ వెనకాల తిరిగాడు. బట్ ఇప్పుడు ఇది తీసేయటం కూడా కొంత అంటే ఆ కొనేవాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా. ఇప్పుడు మనకి $50,000 పెట్టి టెస్లా కొనుక్కోవడం ఎందుకు, ఎక్స్ట్రా అమౌంట్ $25,000-30,000 పెట్టి హైబ్రిడ్ కారో లేకపోతే వేరే కంపెనీ ఎలక్ట్రిక్ కారో కొనుక్కుంటాం. సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి కూడా కొంత డిసడ్వాంటేజ్. సేల్స్ వైజ్గా వాళ్ళకి కొంచెం హెడ్ఏక్ అనమాట. కార్లు అమ్మటము అంత ఈజీగా అమ్మలేరు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సోషల్ హెల్త్ కేర్ వెల్ఫేర్ బెనిఫిట్ అనేది బిలో 40,000 వాళ్ళకి, ఏజ్డ్ వాళ్ళకి ఉండేటువంటి కొన్ని బెనిఫిట్స్ అయితే కట్ చేశారనమాట. సో జనరల్గా మోస్ట్ ఆఫ్ ద మన వాళ్ళ H1B హెవీ శాలరీస్లోనే ఉంటారు కదా, అబౌవ్ $80,000 ఉంటారు. 40,000 లోపు అంటే చాలా తక్కువ మంది ఉంటారు. కానీ బట్ అలా ఉన్న వాళ్ళు, హెల్త్ కేర్ వాళ్ళు, ఎల్డర్లీ పీపుల్, అమెరికన్ లోకల్స్ ఇట్లాంటి వాళ్ళకి కొంత అదైతే డిసడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇక లాస్ట్కి వచ్చేసి ఇంపార్టెంట్ ఏంటి అంటే 1% రెమిటెన్స్ ట్యాక్స్. యాక్చువల్గా ఫస్ట్ 5% అన్నారు, తర్వాత 3.5% అన్నారు, చివరకు 1%కి వచ్చారు. ఈ 1% రెమిటెన్స్ ట్యాక్స్ వచ్చేసి ఇండియాకి పంపించే డబ్బుల మీద వేస్తారనమాట. అంటే 1% కదా, ఏముంది పెద్ద $1,000కి 1% ఇస్ నాట్ ఏ బిగ్ మనీ అనుకుంటాం. కానీ ఓవరాల్గా చూసుకుంటే అరౌండ్ ఇండియాకి ఎవ్రీ ఇయర్ $3.9 బిలియన్ వెళ్తాయంట. అంటే మీరు $3.9 బిలియన్ ఇంటూ 1% లెక్కేసుకోండి. ఓకే, అట్లా లెక్కేసుకుంటే ఎంత అమౌంట్ గవర్నమెంట్కి వస్తుంది. మనం ఇక్కడ నుంచి ఒక $1,000 ఇండియా గనక పంపిస్తే ఆ 1% ఆటోమేటిక్గా డిడక్ట్ అయిపోయి ట్యాక్స్ రూపంలో మిగిలిన అమౌంట్ మన అకౌంట్కి వెళ్తాయి అనమాట. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది, నేను తెలుసుకుంది, నేను అర్థం చేసుకుంది, ఆ బిల్లులో చదివింది నేను క్లారిటీగా చెప్తాను. నిజమా కాదా మీరైతే చెక్ చేసుకోండి ఒకసారి. ఆ 1% ట్యాక్స్ మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలి అంటే బ్యాంక్ అకౌంట్ త్రూ అనదర్ బ్యాంక్ అకౌంట్కి గనక డబ్బులు పంపించుకుంటే మనకి ఆ 1% పడదు. మీరు జనరల్గా మనీగ్రామ్, చాలా మంది ఏంటంటే వెస్టర్న్ యూనియన్ వాడుతుంటారు డబ్బులు పంపించడానికి, మనీగ్రామ్ వాడుతుంటారు, కొంతమంది మనీ ఆర్డర్ చేస్తారు, చెక్స్ పంపిస్తుంటారు. ఇలాంటివన్నీ 1% రెమిటెన్స్ ట్యాక్స్ కిందకి వస్తాయి అనమాట. బట్ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తే మీకు 1% పడదు. అంటే ఇప్పుడు మీకు అమెరికాలో ఒక బ్యాంక్ ఉంది, అమెరికన్ బ్యాంక్లో మీకు $1,000 ఉన్నాయి. ఇండియాలో ఉన్న మీ బ్యాంక్కి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. ఇది ICICI బ్యాంక్ ఉందనుకోండి, డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎలా అంటే మీకు ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఉండేటువంటి విషయం కూడా చెప్తాను నేను. మీకు ICICI బ్యాంక్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లో ఉంది. లోకల్ అమెరికాలో కూడా ICICI బ్యాంక్ ఉంది. మీరు లోకల్ ICICI బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఇండియాలో ICICI NRI ఓపెన్ చేసుకున్నారనుకోండి, ICICIO, SBIO, HDFCO, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దెర్ ఆర్ ఎవ్రీ సింగిల్ బ్యాంక్. అంటే ఇప్పుడు ఫారెన్లో బ్రాంచ్లు ఉన్న కంపెనీస్ ఏమైతే చూసుకొని మీరు, ఇప్పుడు SBI కూడా అబ్రాడ్లో పెట్టారు. ఇంతకుముందు SBI లేకుండే, తర్వాత ICICI ఒక్కటే ఉండేది నాకు తెలిసి కొన్ని ఏళ్ల క్రితము. బట్ రీసెంట్గా ఇప్పుడు అన్ని కంపెనీస్ కూడా వస్తున్నాయి. మీరు ఆ అకౌంట్ ఓపెన్ చేసుకొని అదే కంపెనీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ SBIలో మీరు SBI US మీకు అకౌంట్ ఉందనుకోండి, ఏది లోకల్ అమెరికన్ అకౌంట్ నేను చెప్పేది, ఇండియాలో కూడా మీరు SBI అకౌంట్ ఉందనుకోండి, NRI అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత మీరు మామూలుగా పర్సనల్ సేవింగ్స్ అకౌంట్ కూడా చేసుకోవచ్చు, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ NRO అకౌంట్ల గురించి మీకు డీటెయిల్స్ ఎవరికైనా కావాలి అంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి, నేను చెప్తాను అసలు ఎలా వర్కౌట్ అవుతుంది. మీరు కనుక ఈ లోకల్ అమెరికన్ అకౌంట్లోంచి ఇప్పుడు SBI లోకల్ అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకున్నారండి, ఒక 1,000 లోకల్ ట్రాన్స్ఫరే కాబట్టి దానికి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. మీ ఈ లోకల్ SBI అకౌంట్ నుంచి మీరు ఇండియా SBI అకౌంట్కి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ కూడా వేసుకోవచ్చు. దాంట్లోకి వెళ్ళేసి మనం ఎలా అయితే మామూలు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తామో అలా డైరెక్ట్ మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలా చేసుకుంటే మీకు 1% పడదనమాట. అంటే బ్యాంకు త్రూ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, లేదు డెబిట్ కార్డ్తో పే చేసినా, క్రెడిట్ కార్డ్తో పే చేసినా, డెబిట్ క్రెడిట్ కార్డు కూడా పడదు అని చెప్పి చదివాను నేను. బట్ మీరు ఒకసారి క్లారిటీగా తీసుకోండి. బట్ బ్యాంక్ టు బ్యాంక్ అయితే మాత్రం ఈ 1% పడదు. సో మీరు ఏంటంటే ఇప్పుడు ఇది ఎవరికి ఇబ్బంది అవుతుంది అంటే కొంతమంది విలేజెస్లో అక్కడిక్కడ ఉండే ఫామ్ ల్యాండ్స్ చూసుకునే వాళ్ళు ఎవరైతే రైతులు వాళ్ళ పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు కదా, చాలా మంది ఏం చేస్తారంటే వెస్టర్న్ యూనియన్ ద్వారా డబ్బులు పంపిస్తుంటారు. మనీగ్రాము, వెస్టర్న్ యూనియన్, వాళ్ళు అక్కడ వెళ్ళి పోస్ట్ ఆఫీస్లోనో ఏదో ఒక రిలవెంట్ ప్లేస్లో, వెస్టర్న్ యూనియన్ అయితే నాకు తెలిసి పోస్ట్ ఆఫీస్లో కలెక్ట్ చేసుకోవాలి,
అక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకుంటూ ఉంటారనమాట. సో అలాగ అంటే డైరెక్ట్ వాళ్ళ చేతికి అమౌంట్ ఇచ్చేస్తారు క్యాష్. ఇప్పుడు మనం $1000 పంపించాము వెస్టర్న్ యూనియన్లో, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేస్తే మనకి ఒక ఎంతైతే అంత 80,000 85,000 ఇచ్చేస్తారనమాట. అలా పంపిస్తారు. అందుకని 1% రెమిటెన్స్ ట్యాక్స్ పడుతుంది దాని మీద. అలా కాకుండా మీరేంటంటే మీ పేరు మీదనే మీరు ఇండియా కూడా వెళ్ళే పని లేకుండా ఇక్కడి నుంచే ఎన్ఆర్ఐ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఎన్ఆర్ఈ అకౌంట్ అంటారు దాన్ని. ఎన్ఆర్ఐకి ఇచ్చేటువంటిది ఎన్ఆర్ఈ అకౌంట్. సో మీరు ఇక్కడి నుంచే హ్యాపీగా ఎన్ఆర్ఈ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ చెక్ బుక్ ఏదైతే ఉందో అది మీరు ఇంటి దగ్గర అక్కడ డెబిట్ కార్డు చెక్ బుక్ అక్కడ పేరెంట్స్కి ఇచ్చేయచ్చు. ప్రాబ్లం ఏం లేదు. మీరు ఇండియా వెళ్ళినప్పుడు లేకపోతే ఎవరైనా వెళ్తుంటే పంపించడం. ఎందుకంటే ఫస్ట్ టైము వాళ్ళు మీకు పంపిస్తారు. లేదు మీరు పర్మనెంట్ అడ్రస్ అనేది ఇండియాది పెట్టుకుని యాక్చువల్గా లోకల్ అడ్రస్ కంపల్సరీ అబ్రాడ్ ఉండాలి. అలా పెట్టుకున్నా కూడా మీ ఏమంటారు మన కమ్యూనికేషన్ అడ్రస్ అనేది ఒకటి ఉంటుంది కదా. కమ్యూనికేషన్ అడ్రస్ కనుక మీరు ఇండియాది పెట్టుకుంటే మీ చెక్ బుక్ డెబిట్ కార్డు ఇండియాకి పంపించేస్తారు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు 1% రెమిటెన్స్ ట్యాక్స్ తప్పించుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు క్యాష్ హ్యాండ్లింగ్ చేసే పని ఉండదు. మీరు ఎప్పుడు పంపించాలనుకుంటే అప్పుడు ఇమ్మీడియట్గా మీ లోకల్ అకౌంట్లోంచి, అమెరికాలో శాలరీ పడే అకౌంట్లోంచి, ఈ ఎస్బీఐ అయితే ఎస్బీఐ, వాట్ ఎవర్ ఐసిఐ అయితే ఐసిఐ, మీరు దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దాంట్లోంచి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఇప్పుడు మొత్తం ఒకేసారి పంపించాల్సిన అవసరం కూడా లేదు. మీరు ట్రాన్సాక్షన్స్ ఎన్నైనా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మీరు ఒక $1000 పంపించుకోండి, లేకపోతే $500 పంపించుకోండి. ఐసిఐసిఐ బ్యాంక్లో పంపిస్తే కనుక ఇట్లా పెడితే నెక్స్ట్ మినిట్ అక్కడ క్రెడిట్ అయిపోద్ది అనమాట. వాళ్ళ దగ్గర డెబిట్ కార్డు ఉంటుంది కదా లోకల్గా. సో వాళ్ళు చక్కగా హ్యాపీగా ఎంత కావాలంటే అంత ఏటీఎంలో విత్డ్రా చేసుకుంటారు, లేకపోతే కార్డు వాడుకుంటారు, లేకపోతే మీరు చెక్లు ఇచ్చుకోవటం ఇలాంటివన్నీ చేయొచ్చు అనమాట. సో ఈ 1% బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా అయితే మీకు పడదు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను షేర్ చేసుకుందాం అనుకుంది. మ్యాక్సిమం ఇంపార్టెంట్ వే. ఇంకా పెద్ద డిసడ్వాంటేజ్లు అంటే బిజినెస్లో బాగా ఉన్న వాళ్ళకి ఎక్కువ డిసడ్వాంటేజ్లు ఉన్నాయి. సో అవి మనం అంతా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి అనమాట. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.